లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైన బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క మొబైల్కి వస్తుంది. HDFC బ్యాంక్ వాళ్ళు కూడా మనకి ట్రైనింగ్ విత్ స్టైఫండ్ తర్వాత ఫుల్ టైం జాబ్ రోల్ కింద హైరింగ్ చేసుకునే విధంగా ఈ యొక్క HDFC బ్యాంక్ వాళ్ళు వచ్చేసి HDFC బ్యాంక్ ఫ్యూచర్ బ్యాంకర్స్ 2.0 అనే ప్రోగ్రామ్ అనేది కూడా లాంచ్ చేయడం అయితే జరిగింది. ట్రైనింగ్లో మనకి స్టైఫండ్ ప్రొవైడ్ చేస్తూ వన్స్ ఈ యొక్క ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఫుల్ టైం జాబ్ రోల్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియోలో ఈ యొక్క ట్రైనింగ్ విత్ ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేసే విధంగా ఈ యొక్క HDFC బ్యాంక్కి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో HDFC బ్యాంక్ ఫ్యూచర్ బ్యాంకర్స్ 2.0 కింద ఇన్ అసోసియేషన్ విత్ మణిపాల్ గ్లోబల్ అకాడమీ ఆఫ్ బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించిన అకాడమీ ద్వారా ఈ యొక్క ఫ్యూచర్ బ్యాంకర్స్ అనే రోల్ కింద వచ్చేసి వీళ్ళు ట్రైనింగ్స్ అనేది కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. ఇక్కడ చూడవచ్చు HDFC బ్యాంక్ ఫ్యూచర్ బ్యాంకర్స్ 2.0 ప్రోగ్రామ్ డీటెయిల్స్ విషయానికి వస్తే గాయస్ మనకి ఇక్కడ మనకి 4 months రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ మణిపాల్ ఎడ్యుకేషన్ క్యాంపస్ బెంగళూరులో 4 months రెసిడెన్షియల్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఆ 4 months ట్రైనింగ్ పీరియడ్లో మనకి 5,000 ఫర్ మంత్ కింద 4 month అయితే స్టైఫండ్ ప్రొవైడ్ అయితే చేస్తారు. ఆ 4 months కంప్లీట్ అయిన తర్వాత 5th month అండ్ 6th month ఏదైతే 2 months ఇంటర్న్షిప్ ఉంటుందో ఆ 5th month నుండి 6th month ఆన్ జాబ్ ట్రైనింగ్ కింద వచ్చేసి స్టైఫండ్ కింద మనకి 2 months చొప్పున 10,000 ఫర్ మంత్ అయితే వీళ్ళు స్టైఫండ్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అప్లికేషన్ ఇన్వైటెడ్ ఫ్రమ్ యంగ్ గ్రాడ్యుయేట్ 21 years నుండి 28 years ఉన్న మెయిల్ ఫీమేల్స్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ యొక్క ప్రోగ్రాంలో అయితే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. ఆఫ్టర్ 6 month వచ్చేసి మనకి 24,000 ఇవ్వడం జరుగుతుంది. అలా మనకి 1 year పాటు స్టైఫండ్తో కూడిన ట్రైనింగ్ అయితే ఉంటుంది. 5,000 నుండి 24,000 ఫర్ మంత్ అయితే ఆ 1 year ట్రైనింగ్ అయితే ఉంటుంది. వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి 5.5 lakhs ఫర్ యానం తోటి మనకి జాబ్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. వీళ్ళే ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. స్టూడెంట్ బ్యాంకింగ్ ప్రొఫెషనల్ ఇన్ 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ తోటి మీకు 5.5 lakhs తోటి ఈ యొక్క HDFC బ్యాంక్లోనే మీకు జాబ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. కోర్స్ ఫీ వచ్చేసి మనకి పే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఆ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఆ వెబ్సైట్లో అయితే మీరు చూడవచ్చు. అదేవిధంగా ఆ వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ప్లేస్మెంట్ ఆపర్చునిటీ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ లెవెల్ బ్యాంకర్స్ కింద ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. మనకి ఫీ స్ట్రక్చర్ కూడా ఉంటుంది. ఆ ఫీ స్ట్రక్చర్ అనేది కూడా మనకి 2.5 వరకు అయితే మనము ఈ యొక్క ఫీ అనేది కూడా పే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. కోర్స్ ఫీ రిఫండ్ వితిన్ 2-3 yearsలో మనకి వచ్చి రావడం అయితే జరుగుతుంది. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంతా మీరు ఓకే అయిన తర్వాతనే ఆ వెబ్సైట్ ఆ యొక్క ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మనకి ఈ యొక్క ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్ లోన్ కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ ఫస్ట్ వచ్చేసి మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్ రాయాలి. దాంట్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఫర్దర్గా ట్రైనింగ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. వెబ్సైట్ని ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ అప్లై నౌ అనే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఆ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత వచ్చేసి మీకు ఈ విధంగా ఒక ఇంటర్ఫేస్ ఫ్రెండ్స్ వెబ్సైట్ లింక్ వచ్చేసి ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. HDFC బ్యాంక్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఇక్కడ మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్ బేస్ చేసుకుని అయితే మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, జెండర్, అడ్రస్ మీ యొక్క ఏదైతే అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ మెన్షన్ చేయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఇక్కడ మనకి మినిమం గ్రాడ్యుయేట్ అయితే పాస్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, ఎనీ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇయర్ ఆఫ్ పాసింగ్స్ విషయానికి వస్తే ఇక్కడ చాలా ఇయర్ ఆఫ్ పాసింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ యొక్క ఇయర్ ఆఫ్ పాస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎలిజిబుల్ అయితే అవ్వచ్చు. నేమ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ మీరు యూనివర్సిటీ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉంటుంది. ఎడ్యుకేషన్ స్టేటస్, మేడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, అంటే ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ చేశారా లేదా అనేది. తర్వాత ఆల్రెడీ ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ చేశారా అంటే వర్క్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అవంతా కంప్లీట్ అయిన తర్వాత కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్ అనేది కూడా కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క HDFC ప్రొవైడ్ చేస్తున్న ఈ యొక్క ప్రోగ్రాంలో ఈ విధంగా మనం జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు
లాగిన్ అయితే అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకుని టెస్ట్ రాయొచ్చు. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది గైస్. మరిన్ని వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.